హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రీమతి సునీతారెడ్డి గారు శ్రీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు జరపాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద చాలా కాలం వాదోపవాదాలు జరిగిన తర్వాత ఒక వారం రోజుల క్రితం కొన్ని పరిమితులకు లోబడి ఈ కేసుని పునర్విచారణ చేయాలని చెప్పి సిబిఐ కోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని పూర్తి ప్రతి నిన్న విడుదల చేయడం జరిగింది. దీంట్లో పూర్తి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత దీంట్లో వాళ్ళు చెప్పిన ప్రధాన విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుతో ఏ సంబంధం లేదు, ఆయన కానీ ఆయనకి భార్య గారిని కానీ ఎవరిని ఈ కేసులో విచారించకూడదు అని సిబిఐ కోర్టు వారు ఆదేశించడం జరిగింది. ఇక్కడ పూర్తిగా కొంతమంది వ్యక్తుల ఫోన్ కాన్వర్సేషన్ మీద మాత్రమే దర్యాప్తు జరపాలని, ఒక నెల రోజుల్లో పూర్తి చేసి కోర్టుకి ఆ దర్యాప్తు విషయాల్ని అందించాలని చెప్పి సిబిఐ కోర్టు వారు ఆదేశించడం జరిగింది. కాకపోతే ఇక్కడ సునీతారెడ్డి గారు కోర్టు వారు కేవలం ఏదో ఒక 2-3 విషయాల మీదే దర్యాప్తు చేయమని కోరడం అనేది అంత సమంజసంగా లేదు. దీని మీద ఫర్దర్ కోర్టుకి లేదంటే అప్పీల్కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారని ఈరోజు కొన్ని సామాజిక మాధ్యమాల్లోని పేపర్లోని కూడా రావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనం పూర్వాపరాలని పరిశీలిద్దాం. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇక సబ్జెక్టులోకి వెళ్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, శ్రీమతి సునీతారెడ్డి గారికి ఎందుకు అనుమానాలు వచ్చాయి అనే దాని గురించి కొద్దిగా విపులంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వివేకానందరెడ్డి గారి హత్య జరిగిందనే విషయం పబ్లిక్కి తెలియక ముందే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియడం జరిగింది. దీని మీద శ్రీ అజయ్ కల్లాం రెడ్డి గారు సిబిఐ అధికారులకి విచారణ సందర్భంగా వాళ్ళు 4 గంటలకి ఆ హత్య జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నామని, 5 గంటల లోపే ఆయన వివేకానందరెడ్డి గారు మరి లేరని చెప్పి తమకు చెప్పడం జరిగిందనే విషయం చెప్పారు. అదేవిధంగా దీంట్లో పూర్తిగా ఏమాత్రం ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి తెలుగుదేశం మీద, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కత్తి పట్టుకొని ఆ మరుసటి రోజే హత్య చేశారన్నట్టు సాక్షి పత్రికల్లో రావడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి బీటెక్ రవి గారు, ఆదినారాయణ రెడ్డి గారి మీద అభియోగాలు మోపడం జరిగింది. కాకపోతే ఆ తర్వాత ఆ అభియోగాలు ఏమీ కోర్టుల్లో నిలవలేదు. ప్రస్తుతం వాళ్ళెవరికి ఈ కేసుతో సంబంధం లేదు అనే విషయం పూర్తిగా కోర్టులకి అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇక్కడ అన్నిటికన్నా మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే వివేకానందరెడ్డి గారు పులివెందల్లో ఆయన సొంత ఇంటిలో హత్య గావింపబడ్డారు. మనకి చాలామందికి తెలిసిన విషయమే. పులివెందల్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కంచుకోట లాంటిది. ఆ ఊళ్ళో, ఆ నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తెలియకుండా ఉండడం జరగదు. కానీ ఇక్కడ ఇంత పెద్ద హత్యని ఆయన ఇంటికి వెళ్ళే చేశారంటే ఖచ్చితంగా దీంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల హస్తం ఉండి ఉంటుందని చెప్పి శ్రీమతి సునీతారెడ్డి గారు నమ్మడంలో ఏమాత్రం తప్పులేదు. అదేవిధంగా ఈ హత్య జరిగిన తర్వాత కొంతకాలానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన ఏ కోశానా కూడా ఈ హత్యకు సంబంధించి ఇనిషియేషన్ తీసుకోవడం కానీ, కొంత జాగ్రత్తగా ఆయన బాధ్యతతో కూడిన విచారణ జరిపించడం కానీ ఎక్కడా జరగలేదు. అదేవిధంగా శ్రీమతి సునీతారెడ్డి గారు పర్సనల్గా వెళ్ళి సిబిఐ వారికి ఈ కేసును హ్యాండ్ ఓవర్ చేస్తామని అడిగినప్పుడు కూడా ఆయన ఒప్పుకోవడం జరగలేదు.
దీనితో సునీతారెడ్డి గారికి ఈ కేసు అనేది చాలా పక్కదారి పట్టి విచారణ అనేది లోతుగా జరగట్లేదన్న అనుమానం వచ్చి ఆవిడ కోర్టుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కోసం ఉత్తర్వులు తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత సిబిఐ వారు విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు పలు దఫాలుగా ఆటంకం కలిగించారని శ్రీమతి సునీతారెడ్డి గారు గట్టిగా నమ్మడం జరిగింది. దీనితో ఈ కేసులో పూర్తిగా లోతుగా అధ్యయనం జరగాలని, విచారణ జరగాలని ఆవిడ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కాకపోతే సిబిఐ దీని మీద ఆల్రెడీ ఎంక్వైరీ పూర్తి చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్లు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈ విచారణ అనేది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి వరకు వచ్చి ఆగిపోవడం జరిగింది. కాబట్టి ఇది సునీతారెడ్డి గారు ఫర్దర్ అప్పీల్కి వెళ్ళిన తర్వాత దీని మీద ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, లేదంటే ఇదే కేసు ఇంతటితో ఆగిపోతుందా అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. ఏదేమైనా ఈ కేసు నుంచి ప్రస్తుతానికైతే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా రిలీఫ్ దొరికినట్టు అయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.